హాయ్ ఫ్రెండ్స్, చలో పుల్ల పుల్లగా కారం కారంగా ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాం. ఈ గోంగూర వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్. ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ గోంగూర ఉందండి. ఒకటి పల్లెటూరు గోంగూర, ఒకటి పట్నం గోంగూర అంటాం కదా, అలాగా చూడండి. ఇదేమో 5 లీవ్స్ వచ్చినాయి చూడండి. అది పల్లెటూరు గోంగూర, పట్నం గోంగూర అని అంటారని నాకు తెలుసు. అందుకే మీకు ఒక గోంగూర పచ్చడి చేద్దామని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పచ్చిమిరపకాయలు బాగా వేయించేసాను ఇందులో. తర్వాత ఏమో గోంగూర కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా టమాటోస్ చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. పచ్చిమిరపకాయలు బాగా వేయించాలి. ఇది టమాటోలు వేయించానండి ముందు టమాటో పచ్చడి కోసం. ఇది ఇడ్లీలు దోశల్లో కోసం అందులోనే పచ్చిమిరపకాయలు వేయించేసాను. అందుకే అలా బాండ్లీ అలా ఉంది. ఇంకా గోంగూర వేసేసాను. అసలు చాలా టేస్టీగా ఉండిద్దండి గోంగూర పచ్చడి. నా స్టైల్ ఒకసారి కూడా మీరు చేస్తారని నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇంకా గోంగూరను టమాటాస్ వేసేసి ఇంకా ఉప్పు వేసేసి మగ్గనివ్వడానికి పెట్టేశాను. మూత పెట్టేశాను. అది మగ్గుతూ ఉంటుంది ఒక పక్కన. ఇంకో పక్కన నేను టమాటా చట్నీ అనగా చేసుకుంటా ఉన్నాను. ఇంకా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసేసానండి. ఇంకా అది వాటర్ అంతా లాగేసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా చూడండి గ్రైండ్ చేసుకుందాం. ఇంకా కొత్తిమీర వేసుకున్నాను నేను ఇందులో. ఇంకా గ్రైండ్ చేయడానికి ఇందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసాను. ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ వేస్తానండి, అదే ధనియాలు. పచ్చి ధనియాలు వేసుకుంటాను నేను ఎప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి. ఇంతకీ నేను చేస్తున్న ప్రాసెస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. ఇంకా బగ్గడగా గ్రైండ్ చేసేసుకొని ఇంకా గోంగూరను టమాటా ఉడికిపెట్టుకున్నాను కదా, అది వేసేసి ఇంకా చక్కగా గ్రైండ్ చేసుకుని చూడండి. ఎంత టేస్టీగా కనిపిస్తుందా లేదా చెప్పండి మీరు. కొంచెం బాగానే ఉంది కదా. నేను చేస్తున్న ప్రాసెస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా తాలింపు యాజ్ యూజువల్ అండి. తాలింపులో నేను కొంచెం మెంతులు వేస్తాను ఎప్పుడు. మెంతులు మంచిది కదండి, అందరు తినాలి. ఇంకా పిల్లలకి కూడా తినిపిస్తూ అలవాటు చేయాలని నేను వేస్తూ ఉంటాను. ఇంకా పోపు దినుసులు యాజ్ యూజువల్ అన్ని పోపు దినుసులు వేసేసి లాస్ట్లో పులుపు ఉన్న ఐటమ్స్కి నేను మాత్రం ఖచ్చితంగా ఇంగువ వేస్తానండి. ఎందుకంటే అది చాలా టేస్టీగా అనిపించిద్ది. ఇంకా పచ్చడి ఇంకా టేస్టీగా రావాలంటే నేను చెప్తాను కదండి, లాస్ట్లో ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే కలర్ కనిపించింది, బాగా ఉండేది. ఇంకా వేడి వేడి అన్నము, అందులో రైనీ సీజన్ కదండి, ఈ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్ కదండి. బాయ్ బాయ్.